కృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని తృతీయోధ్యాయంలోని 16, 17, 18 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అగాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. దీని భావము: ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపనివాడు నిజముగా పాపజీవునుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్థకముగా జీవనమును గడుపును అనే భావము. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవా స్యాదాత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. దీని భావము: కానీ ఆత్మానుభవపూరితమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతృప్తిని పొందిన వానికి చేయవలసిన కర్మమేమీనూ లేదు అని భావము. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్తో నా కృతేనేహ కచ్చన నశాస్య సర్వభూతేషు కచ్చితర్థ వ్యపాశ్రయః. దీని భావము: ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదియునూ ఉండదు. ఆయనను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు అని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం.